వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, హెర్బల్ లైఫ్ అనేది ప్రొడక్ట్ డ్రివెన్ కంపెనీ, నాట్ ఏ మెంబర్ డ్రివెన్ కంపెనీ. అంటే అర్థం ఏంటంటే హెర్బల్ లైఫ్ లో మీకు ఇన్కమ్ రావాలంటే మీరు 100 మందిని జాయిన్ చేసిన, జాయిన్ చేయటం, జాయిన్ చేయించటం, అదంతా చైన్ సిస్టమ్ అంటారు. అంటే తెలుసా, నువ్వు ఒక 10,000 కట్టించు, కింద చేత 10,000 కట్టించు, నీకు డబ్బులు వస్తాయి. అది చైన్ సిస్టమ్. బట్ హెర్బల్ లైఫ్ అనేది అట్లాంటిది కాదు. ఇది ఓన్లీ ప్రొడక్ట్ డ్రివెన్ కంపెనీ. అంటే ఏంటో తెలుసా, మీరు ఎంతమంది జాయిన్ అయినా, మీ కింద ఎంతమందిని జాయిన్ చేసుకున్న డబ్బులు రావు, కానీ మనం ప్రొడక్ట్ మూవ్ చేసిన దాన్ని బట్టి మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది మీకు ఐడియా ఉంది అందరికీ కూడా. ఓకే, సో ఈ ప్రొడక్ట్ ఎంత మూవ్ అవుతుంది అనేది మనకి లెక్క పడటానికి కంపెనీ ఏం చేసిందంటే వాల్యూమ్ పాయింట్స్ లోకి కన్వర్ట్ చేసింది. ప్రతి కరెన్సీని వాల్యూమ్ పాయింట్ లో కన్వర్ట్ చేసింది. ఓకే, సో మన హెర్బల్ లైఫ్ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది? 95 దేశాల్లో ఉంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కరెన్సీ ఉంది. యూరోస్ ఉంటుంది, యుఎస్ డాలర్స్ ఉంటాయి, దినార్లు ఉంటాయి, రింగెట్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల దేశాల్లో రకరకాల కరెన్సీలు ఉంటాయి. సో హెర్బల్ లైఫ్ ఏం చేసిందంటే హెర్బల్ లైఫ్ యూనిక్ గా ఒక కరెన్సీ పెట్టింది. $1 ఈక్వల్ టు 1 వాల్యూమ్ పాయింట్ కింద లెక్క. అంటే $1 ఈక్వల్ టు, ఇప్పుడు $1 ఎంత ఉంది? 95 ఉంది. యాక్చువల్గా హెర్బల్ లైఫ్ కంపెనీ వాల్యూమ్ పాయింట్స్ కన్వర్ట్ చేసినప్పుడు మన భారతదేశం కరెన్సీ $1 60 ఉంది. ఇప్పుడు 100కి వచ్చింది. అది మన తప్పేం కాదు, భారతదేశం పరిస్థితి అలా ఉంది. కానీ హెర్బల్ లైఫ్ కంపెనీ $1 ఈక్వల్ టు సుమారుగా 60-70 రూపాయలు. సో హెర్బల్ లైఫ్ కంపెనీలో మనకి ఇన్కమ్ ఎప్పుడు వచ్చిందంటే మన కింద వాల్యూమ్స్ పెరిగే కొద్దీ, అంటే మన కింద వాల్యూమ్స్ పెరుగుతాం అంటే మన కింద టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మన డౌన్ లైన్స్ లో, ఓకే, వాల్యూమ్ జనరేట్ అయ్యే కొద్దీ హెర్బల్ లైఫ్ లో మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెర్బల్ లైఫ్ లో డిస్కౌంట్స్ ఆన్ యువర్ ప్రొడక్ట్ పర్చేస్ ఎంత ఉంటుంది అంటే 25 to 50% ఉంటుంది, డిపెండింగ్ ఆన్ యువర్ ఇన్కమ్ లెవెల్. సపోజ్ మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారు, జస్ట్ హెర్బల్ లైఫ్ లో కొత్తగా కోచ్ అయ్యారు, బ్రాండ్ న్యూ కోచ్ ఎవరికైనా సరే హెర్బల్ లైఫ్ కంపెనీ ఎంత % లో డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది? 25 లో ఇస్తుంది. అదే మీరు సీనియర్ కన్సల్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అది ఒకే నెలలో ఒకేసారి 500 వాల్యూమ్ పాయింట్స్ తీసుకుంటే, అంటే సుమారుగా నేను ఇందాక చెప్పా కదా, ఒక వాల్యూమ్ పాయింట్ ఎంత కింద లెక్క ఇచ్చి మనం 90 తీసి పక్కన పెట్టండి, ₹65 సుమారుగా. ఇప్పుడు ఒక 500 వాల్యూమ్ పాయింట్స్ అంటే ఎంత? 30,000 రూపాయలు. అంటే మీ దాంట్లో మీ ఐడిలో 500 వాల్యూమ్ పాయింట్స్ జనరేట్ అయితే మీరు సీనియర్ కన్సల్టెంట్ లెవెల్కి వస్తారు. అక్కడ మీకు హెర్బల్ లైఫ్ కంపెనీ 35% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే ప్రతి ₹100 మనం కొంటే మనకి ₹100 విలువ చేసే ప్రొడక్ట్ ₹65కే వచ్చుద్ది. ఇది మీకు అర్థమైంది ఇంతవరకు? ఓకే, థర్డ్ లెవెల్ సక్సెస్ బిల్డర్ లెవెల్ అంటారు. సో ఇది ఈ లెవెల్కి రావాలంటే ఒకేసారి మన ఐడిలో 1000 వాల్యూమ్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. అంటే మళ్ళీ 1000 వాల్యూమ్ పాయింట్స్ అంటే ఎంత అంటే 1 వాల్యూమ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹60, 60 నుంచి ₹65. 1000 వాల్యూమ్ పాయింట్స్ అంటే సుమారుగా ₹65,000 ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ప్రొడక్ట్ కొంటే మీరు హెర్బల్ లైఫ్ కంపెనీ ఏ ప్రొడక్ట్ ఏ డిస్కౌంట్ లో ఇస్తుంది? ప్రొడక్ట్ 42% డిస్కౌంట్ లో ఇస్తుంది. అంటే మీరు ₹100 ప్రొడక్ట్ మనం అమ్మితే మనకి ₹40 స్ట్రైట్ అవే మార్జిన్ వచ్చేస్తుంది. ఇది అర్థమైంది ఇక్కడ దాకా? ఓకే, సో హెర్బల్ లైఫ్ లో 4-5 రకాల ఇన్కమ్ రావాలంటే బ్రాండ్ సూపర్వైజర్ అయితే కనుక హెర్బల్ లైఫ్ లో 4 రకాల ఆదాయాలు వస్తాయి. సో సూపర్వైజర్ అవ్వాలంటే ఏం చేయాలి? మన ఐడిలో మీరు జాయిన్ అయినప్పటి నుంచి సంవత్సరం లోపల, సపోజ్ మీరు లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు అనుకోండి, లాస్ట్ మంత్ ఏ మంత్? జూలై నుంచి మళ్ళీ జూలై లోపల మీ ఐడిలో 4000 వాల్యూమ్ పాయింట్స్ ఉండాలి. 4000 వాల్యూమ్ పాయింట్స్. ఒక్క వాల్యూమ్ పాయింట్ ₹65 అని చెప్పారు. సుమారుగా మీ ఐడిలో ఒక సంవత్సరం లోపల 2.5 lakhs టర్న్ ఓవర్ రఫ్ గా జరిగితే హెర్బల్ లైఫ్ కంపెనీ మిమ్మల్ని ఏం చెప్పుద్దంటే సూపర్వైజర్ అంటది. వన్స్ సూపర్వైజర్ అయిన తర్వాత 50% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. అర్థమవుతుందా? ఈవెన్ ఒక ఫార్ములా డబ్బా కొన్నా కూడా, ఒక ఎఫ్రెష్ డబ్బా కొన్నా కూడా సూపర్వైజర్ కి 50% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే ₹100 మనం అమ్మితే ₹50 స్ట్రైట్ అవే లాభం. ఓకే, సూపర్వైజర్ లెవెల్లో ఫస్ట్ బెనిఫిట్ ఇది. రెండోది, ఎప్పుడైతే సూపర్వైజర్ అవుతామో మనకి హోల్సేల్ ప్రాఫిట్ స్టార్ట్ అయ్యింది. అంటే మన కింద ఎవరన్నా మన డౌన్ లైన్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారనుకో, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది? కంపెనీ ఎంత ఇస్తుంది? 25 ఇస్తుంది. మిగతా 25 మీకు చెక్ రూపంలో ఇచ్చేస్తుంది. ఒకవేళ మీ డౌన్ లైన్ లో మీలాగే ఎవరైనా కోచ్గా వచ్చి
35% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ కొన్నారనుకో, కంపెనీ వాళ్ళకి 35% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది. మీరు ఆల్రెడీ ఏ పర్సెంటేజ్ లో ఉన్నారు? 50 లో ఉన్నారు. మిగతా 15% ఏదైతే ఉందో అది మీకు చెక్ రూపంలో పంపిస్తుంది. సపోజ్ మీ డౌన్లైన్ లో ఎవరన్నా వచ్చి కొత్తగా వచ్చిన కోచ్ నేను సక్సెస్ బిల్డర్ అవుతాను, ఒకేసారి 1000 వాల్యూమ్ పాయింట్స్ కొంటాను, పంపించచ్చు. వాళ్ళకి 42 ఇస్తుంది. మీరు ఏ లెవెల్లో ఉన్నారు? 50. మీకు 8% చెక్ ఇచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని హోల్సేల్ ఇన్కమ్ అంటారు. డైరెక్ట్ గా కస్టమర్ కి మనమే ప్రొడక్ట్ ఇచ్చేస్తేనేమో 150 రూపాయలు మనకే మిగులుతుంది. మన కింద ఎవరైనా కస్టమర్ వచ్చి సాటిస్ఫై అయ్యి మేము కూడా కోచ్గా అవుదామంటే అవనియొచ్చు. వాళ్ళకి ఎంత డిస్కౌంట్లు అయితే కంపెనీస్ ఇస్తుంది, మీరు ఆల్రెడీ సూపర్వైజర్ అయ్యారు కాబట్టి మీకు మిగతా మార్జిన్ ఇస్తుంది. సపోజ్ మీ డౌన్లైన్ ఎవరైనా సూపర్వైజర్ అయిపోయారు అనుకో, మీ ద్వారా వచ్చారు, ఆయన కూడా సూపర్వైజర్ అయ్యారు, ఆయనకి 50 ఇస్తుంది కంపెనీ. మనం ఏ లెవెల్లో ఉన్నాం? సూపర్వైజర్ లెవెల్ ఉన్నాం, మనకి ఎంత ఇస్తుంది? 50 ఇస్తుంది. వాస్తవంగా 50 - 50 0. లెక్క ప్రకారం అసలు మనకి ఇన్కమ్ రాకూడదు. కానీ హెర్బల్ లైఫ్ కంపెనీ ఏం చెప్పిందంటే, ఒక ఇద్దరు రండి ఎవరొకరు. ఇప్పుడు కరుణాకర్ గారు సూపర్వైజర్, కరుణాకర్ గారి కింద సురేష్ వచ్చాడు. ఇప్పుడు కరుణాకర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు సూపర్వైజర్ అయితే నీకు కూడా 50% వచ్చిందని చెప్పారు. కరుణాకర్ గారు ఆల్రెడీ 50 లో ఉన్నారు. ఇప్పుడు సురేష్ గారికి ఏం చెప్పారంటే, నువ్వు కూడా 50% లోకి రావచ్చు అని చెప్పి, ఇప్పుడు సురేష్ గారు కష్టపడి ఆయన కూడా 50 లోకి వచ్చారు. వాస్తవంగా ఈయనకి 50, ఆయనకి 50. 50 - 50 0. ఇంకేం రాకూడదు కరుణాకర్ గారికి. కానీ కంపెనీ ఏం చెప్పిందంటే, కరుణాకర్ గారి ద్వారా సురేష్ వచ్చాడు కాబట్టి సురేష్ చేసే బిజినెస్ లో ఎంతైతే బిజినెస్ చేస్తాడో జీవితకాలం 5% రాయల్టీ ఇస్తా అంటాం. జీవితకాలం. సపోజ్ ఇప్పుడు సురేష్ గారు వెళ్ళారు, నెక్స్ట్ మంత్ 1 lakh టర్న్ ఓవర్ చేశారు. అప్పుడు కరుణాకర్ గారికి ఆ 1 lakh మీద హెర్బల్ లైఫ్ కంపెనీ 5% ఇస్తుంది. అంటే 5% అంటే ఎంత? 5,000 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ మంత్ సురేష్ గారు మళ్ళీ ఇంకో 2 లక్షలు టర్న్ ఓవర్ చేశాడు. సురేష్ గారు 2 లక్షల మీద కరుణాకర్ గారికి ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ఇలా జీవిత కాలం హెర్బల్ లైఫ్ కంపెనీ మన ద్వారా వచ్చాడు కాబట్టి, కరుణాకర్ ద్వారా సురేష్ వచ్చాడు కాబట్టి, సురేష్ చేసే టర్న్ ఓవర్ మీద జీవిత కాలం హెర్బల్ లైఫ్ కంపెనీ 5% రాయల్టీ ఇస్తుంది. రాయల్టీ అంటారు. కూర్చోండి. ఇది సూపర్ ఇన్కమ్ అన్నమాట. యాక్చువల్ గా హెర్బల్ లైఫ్ లో కష్టపడాల్సింది మనకి రాయల్టీ కోసం. చిల్లర డబ్బులు ఏంటంటే కస్టమర్ ప్రొడక్ట్ ఇవ్వడం, డబ్బులు అవి కొంచెమే డబ్బులు, 20,000, 30,000, 50,000 వస్తాయి. దానికోసమైతే మీరు హెర్బల్ లైఫ్ లోకి రావక్కర్లా. మీ ఉద్యోగాలు మానేసి, వ్యాపారాలు మానేసి రావక్కర్లా. కానీ హెర్బల్ లైఫ్ లో రియల్ బ్యూటీ ఏంటో తెలుసా? రాయల్టీ బిల్డ్ చేయడం, మన కింద మనలాంటి వాళ్ళని తయారు చేయడం. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఈ 5% రాయల్టీ జీవితకాలం వస్తుంది. చాలా మందికి ఈ రాయల్టీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ అసలు బయట కూడా కొంతమంది రాయల్టీ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎవరో చెప్తాను వినండి. ఇప్పుడు ఇళయరాజా తెలుసా మీకు అందరికీ కూడా? ఇళయరాజా ఎవరైనా మ్యూజిషియన్ కదా. ఇప్పుడు ఇళయరాజా గారు ఎక్కడైతే మ్యూజిక్ కంపోజ్ చేసి ఏ సినిమాకైతే పాటలు ఇచ్చారో, ఆ పాటలు ఎక్కడికి వెళ్ళినా, యూట్యూబ్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఇళయరాజా గారికి రాయల్టీ వెళ్తారు. ఒక్కసారి మ్యూజిక్ కంపోజ్ చేసాడు అంతే ఆయన. అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం పెట్టాడు. కానీ ఇళయరాజా గారికి రైట్ ఉంది, నా పాట నేను కంపోజ్ చేశాను, అది ఎక్కడ పాడినా కంపల్సరీగా అతనికి డబ్బులు వెళ్ళాలి. సింగర్స్ కి రాయల్టీ వస్తుంది. అలానే ఆథర్స్ ఉన్నారు. హ్యారీ పాటర్ ఐడియా ఉందా మీకు అందరికీ కూడా? హ్యారీ పాటర్ నవల్ పబ్లిష్ చేసిన పర్సన్ కి హ్యారీ పాటర్ సినిమా తీసినందుకు డబ్బులు వస్తాయి, హ్యారీ పాటర్ నవలు రాసి పంపించినందుకు డబ్బులు వస్తాయి. ఇలా ఆథర్స్ కి వస్తాయి డబ్బులు. అలాగే సైంటిస్టులకు వస్తాయి. సైంటిస్టులు తెలుసా? ఒక ఇన్వెన్షన్ చేస్తారు, ఏదైనా కొత్త ఆవిష్కరణ చేస్తారు. ఆవిష్కరణ చేసినప్పుడు సైంటిస్ట్ కి పేటెంట్ ఉంటుంది. ఆ పేటెంట్ అంటే ఏంటంటే, ఆ సైంటిస్ట్ తయారు చేసింది ఏదైతే ఉందో ప్రపంచం మొత్తంలో ఎక్కడ సేల్ అయినా కూడా సైంటిస్ట్ కి రాయల్టీ పే చేస్తారు. సో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? సైంటిస్ట్ కి ఎలాగైతే రాయల్టీ వస్తుందో, ఆథర్స్ కి ఎలా అయితే రాయల్టీ వస్తుందో, సింగర్స్ కి ఎలా అయితే రాయల్టీ వస్తుందో, మనలాంటి హెర్బల్ లైఫ్ కోచెస్ కూడా హెర్బల్ లైఫ్ రాయల్టీ ఇస్తుంది. సో దీనికి చేయాల్సింది ఏం లేదు. మన హెర్బల్ లైఫ్ లో మనం సూపర్వైజర్ అయ్యి మన డౌన్ లైన్ ని కూడా నేర్పించి అతన్ని కూడా సూపర్వైజర్ అయ్యి అతనికి బిజినెస్ అర్థమయ్యేలా చెప్తే అతను ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటాడు. అతని మీద జీవితకాలం మనకి రాయల్టీ వస్తుంది. ఈ రోజు హెర్బల్ లైఫ్ ఎందుకు కష్టపడాలంటే ఈ రాయల్టీ కోసం. ఇప్పుడు మీరు అందరు నా టీమే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గాడ్స్ ప్లేస్ నా టీమే. అండ్ ఇంకా ఆంధ్ర, తెలంగాణ నాకు చాలా టీం ఉంది.
ఇప్పుడు మీరు అందరు చేసే టర్న్ ఓవర్ మీద కూడా ఆ కంపెనీ రాయల్టీ పే చేస్తుంది. బికాస్ నేను ట్రైనింగ్ ఇవ్వటం వల్ల, నేను కస్టమర్ గా మిమ్మల్ని చక్కగా చెకప్ చేసి ప్రొడక్ట్ ఇచ్చి రిజల్ట్ ఇవ్వటం వల్ల మీరు నాకు నా టీం అంతా, సో మీరు అందరు చేసే బిజినెస్ మీద నాకు కొంచెం రాయల్టీ ఇస్తుంది హెర్బల్ లైఫ్ కంపెనీ. సో నేను ఎందుకు కష్టపడుతున్నా అంటే ఈ రాయల్టీ కోసం. రేపొద్దున మీరందరూ కూడా చక్కగా నేర్చుకుంటే హెర్బల్ లైఫ్ మేము నేర్పిస్తాం, సుఖీభావ సిస్టంలో మీకు అందరికి నేర్పిస్తాం ఎలా బిజినెస్ చేయాలో. మీరు నేర్చుకుంటే మీ కింద కూడా ఇంత టీం డెవలప్ అయింది అనుకో, మీకు కూడా టీం డెవలప్ అయ్యి వాళ్ళు చేసే బిజినెస్ ని బట్టి మీకు అందరికీ కూడా లైఫ్ లాంగ్ రాయల్టీ వస్తుంది. ఇది అర్థమైందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమైంది ఇది? ఓకే, సో దీంట్లో సెకండ్ ఇన్కమ్ అన్నమాట. థర్డ్ ఇన్కమ్ ఏంటంటే బోనస్. అంటే మీరు చేసే కష్టానికి హెర్బల్ లైఫ్ కంపెనీ ఎప్పుడు కూడా కష్టపడే వాడికి డబ్బులు ఇస్తూనే ఉంటుంది. వరల్డ్ టీమ్ లెవెల్లో 1% ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది, 5% కాకుండా. 5% అది కాకుండా నువ్వు వరల్డ్ టీమ్ అయ్యావు అనుకో, ఆ వరల్డ్ టీమ్ బిజినెస్ ప్రతి నెల చేస్తే మళ్ళీ అదనంగా 1% ఇస్తుంది. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, సపోజ్ మీరు గెట్ టీమ్ అయ్యారనుకో 2% అదనంగా ఇస్తుంది, 5% రాయల్టీ ఎక్కువ ఇస్తుంది. నువ్వు గెట్ టీమ్ అయ్యావు కాబట్టి, గెట్ టీమ్ అంటే గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ పేరు. గెట్ టీమ్ అంటే గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్. ట్యాబ్ టీమ్ అంటే టాప్ అచీవర్స్ ఇన్ ద బ్యాచ్. గెట్ టీమ్స్ ని, మిల్ టీమ్స్ ని ట్యాబ్ టీమ్స్ అంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? టాప్ అచీవర్స్ ఇన్ ద బ్యాచ్. ఇక్కడ ఉన్న అందరిలో కల్లా వాళ్ళు టాప్ లెవెల్లో బిజినెస్ చేశారు కాబట్టి వాళ్ళందరినీ ట్యాబ్ టీమ్స్ అంటారు. మీ ట్యాబ్ టీమ్స్ ఒకసారి గట్టిగా క్లాస్ కొడతారు. ఓకే, సో అలాగే ఒకవేళ మిల్ టీమ్ అయ్యాం అనుకో, మిల్ టీమ్స్ ఇక్కడ ఉన్నారు, ఇద్దరు మిల్ టీమ్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో మిల్ టీమ్ అయినాక 5% రాయల్టీ అది వస్తుంది గ్యారంటీగా. దాంతో పాటు ఇంకో 4% అదనంగా వేస్తుంది. 5+4 9% వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ ప్రెసిడెంట్ టీమ్ లెవెల్. మీ ప్రెసిడెంట్ టీమ్ ఎవరు? సో ఇప్పుడు నాకెంత వస్తుంది అంటే 5+6% వస్తుంది. సో అంటే టోటల్ గా 11 వస్తుంది. బట్ నాకు గెట్ టీమ్స్, మిల్ టీమ్స్ కట్ చేసినాక మిగతాది ఇస్తుంది అనమాట. సో ఇట్లాగా హెర్బల్ లైఫ్ కంపెనీలో ఏదైతే బిజినెస్ లో మనకి రాయల్టీ వస్తుంది, దాంతో పాటు మన అడ్వాన్స్ అయ్యే కొద్దీ బోనస్లు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా క్లియర్ గా? మీరు అనుకుంటున్నారు 1% 2% అని. ఆ 1% 2% మన టీం పెరిగితే 1% 10 లక్షలు వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే 2% ఒక 20 లక్షలు వస్తాయి నెలకి, జీవితకాలం కాదు. చాలా మందికి బోనస్లు వస్తాయి. ఎంప్లాయీస్ చూసారా, దివాళీ బోనస్ వస్తుంది. అంటే తెలుసా, సంవత్సరానికి ఒకసారి దివాళీ ఎప్పుడు బోనస్, కొంతమంది సంక్రాంతి బోనస్ వస్తుంది. అవునా కాదా? ఎంప్లాయీస్కి వచ్చే బోనస్ సంవత్సరానికి ఒకసారి, హెర్బల్ లైఫ్ కోచెస్కి వచ్చే బోనస్ నెలకు ఒకసారి, ప్రతి నెల. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? ఓకే, దీంతో పాటు హెర్బల్ లైఫ్ లో వెకేషన్స్ ఉంటాయి. వెకేషన్స్ తెలుసా మీకు అందరికీ కూడా? వెకేషన్ అంటే తెలుసా? సో అవుట్ ఆఫ్ కంట్రీ హెర్బల్ లైఫ్ గుర్తుపెట్టుకోండి, మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. ఇట్స్ నాట్ ఇండియన్ కంపెనీ, ఇట్స్ ఎంఎన్సీ కంపెనీ. సో హెర్బల్ లైఫ్ లో వెకేషన్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ వెకేషన్స్ కి తీసుకెళ్తుంది. సో ఇవన్నీ కూడా హెర్బల్ లైఫ్ లో డబ్బులు వస్తాయి. రాయల్టీ వస్తుంది, రిటైల్ ఇన్కమ్ వస్తుంది, బోనస్ వస్తుంది, వెకేషన్స్ వస్తాయి. దాంతో పాటు ప్రెసిడెంట్ టీమ్ అయిన తర్వాత, సపోజ్ నేను ప్రెసిడెంట్ టీమ్ కదా, సో నా డౌన్ లైన్ లో ప్రెసిడెంట్ టీమ్స్ నేను తయారు చేశాను అనుకో, కంపెనీ మార్క్యూస్ బోనస్ ఇస్తుంది. అది 1%. ఆ 1% అంటే ఎట్లా అంటే, కంపెనీ ఎంటైర్ ప్రపంచంలో టర్న్ ఓవర్ ఎంతైతే అవుతుందో, ఎంటైర్ టర్న్ ఓవర్. ఇప్పుడు సపోజ్ మన కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అంటే వరల్డ్ వైడ్ గా $7-8 బిలియన్ ఉంటుంది. సుమారుగా $8-8 బిలియన్. అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే 60-70 వేల కోట్ల టర్న్ ఓవర్. సో హెర్బల్ లైఫ్ కంపెనీ ఏం చేస్తుందంటే, నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అయ్యి, ఇప్పుడు సపోజ్ నేను ప్రెసిడెంట్ టీమ్ని, సరే ఇప్పుడు నేను ఈ కష్టపడి ప్రెసిడెంట్ టీమ్ చేసేసాను అనుకో, కరుణాకర్ గారు ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలని మీకు ఎంతమంది కోరిక ఉంది? అవ్వకూడదని ఎంతమంది కోరిక ఉంది? ఓకే, ఇప్పుడు నేను సార్ని ప్రెసిడెంట్ టీమ్ చేశాను. ఇప్పుడు సార్ నా ద్వారా ప్రెసిడెంట్ టీమ్ అయ్యారు కాబట్టి, సార్ ప్రెసిడెంట్ టీమ్ చేసినందుకు నా కంపెనీ హెర్బల్ లైఫ్ లో మార్క్యూస్ బోనస్ ఇస్తుంది. ఓకే, కూర్చోండి. మార్క్యూస్ బోనస్ అంటే ఇట్స్ లైక్ ఏ ఎంటైర్ వరల్డ్ టర్న్ ఓవర్, దాంట్లో 1% హెర్బల్ లైఫ్ కంపెనీ పక్కన తీసేస్తుంది. ఎంటైర్ వరల్డ్ టర్న్ ఓవర్. ఆ వరల్డ్ టర్న్ ఓవర్ లో 1% ఏదైతే ఉందో, వరల్డ్ వైడ్ గా ఈ మార్క్యూస్ బోనస్ క్వాలిఫై వాళ్ళకి ఇచ్చేస్తారు. సుమారుగా సంవత్సరానికి 300 మంది క్వాలిఫై అవుతారు, ఒక 300-400 మంది.
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 95 కంట్రీస్ లో కలిపి. సో ఈ 300-400 మందికి కూడా హెర్బల్ లైఫ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఎంతైతే టర్న్ ఓవర్ అవుతుందో దాంట్లో 1% తర్వాత పక్కన. ఓకే, సో ఈ 1% చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, 300-400 మందికి ఇచ్చేస్తుంది. సో గాడ్స్ గ్రేస్, దేవుడి దయ, నేను హెర్బల్ లైఫ్ లో ఇప్పటి వరకు 7 to 8 టైమ్స్ మార్కెట్ బోనస్ క్వాలిఫై. ఓకే, సో ఇది రీటైల్ ఇన్కమ్, హోల్సేల్ ఇన్కమ్, రాయల్టీ, బోనస్, దీంతో పాటు వెకేషన్స్. సో ఒక మనిషికి ఏవైతే కావాలో అన్ని హెర్బల్ లైఫ్ లో ఉన్నాయి. లేదేంటి చెప్పండి? ఒక మనిషికి ఆరోగ్యం కావాలి, హెర్బల్ లైఫ్ లో ఉందా లేదా? ఉందా? ఆరోగ్యం ఉందని వాళ్ళు చేస్తారు. ఓకే, ఒక మనిషికి ఆదాయం కావాలి, హెర్బల్ లైఫ్ లో ఆదాయం ఉందా? ఆదాయం ఉందని వాళ్ళు చేస్తారా? సో హెర్బల్ లైఫ్ లో ఆరోగ్యం ఉంది, హెర్బల్ లైఫ్ లో ఆదాయం ఉంది, హెర్బల్ లైఫ్ లో వెకేషన్స్ ఉన్నాయి, హెర్బల్ లైఫ్ లో గుర్తింపు ఉంది, హెర్బల్ లైఫ్ లో ఎర్లీ రిటైర్మెంట్ ఉంది. నువ్వు చక్కగా ఒక 3 నుంచి 5 ఏళ్ళు కష్టపడి ఒక ప్రెసిడెంట్ మన లెవెల్కి వస్తే నెలకి ఎక్కడికి వచ్చినా 15 to 20 lakhs తక్కువ సంపాదించుకోవచ్చు. సో ఇదంతా కూడా హెర్బల్ లైఫ్ లో ఉన్న డబ్బులు అన్నమాట. డబ్బులు, ఆదాయం అండ్ ఆరోగ్యం, ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు, రికగ్నిషన్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలా 5 రకాలు, నాకు అన్ని రకాల ఆదాయాలు కావాలి సార్, నేను ఎంతైనా కష్టపడతాను వాళ్ళు చేయకండి. నాకు అన్ని రకాల ఆదాయాలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి, గుర్తింపు కావాలి, మంచి వెకేషన్ కావాలి, అండ్ ఎక్కడికి వెళ్ళిన రికగ్నేషన్ ఉండాలి అన్న వాళ్ళు కావాలా? సో మీరు చేయాల్సిన పని ఏం లేదు, మీకు ఏం కావాలనేది ముందు కోరుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైనింగ్ మీరు అందరూ వచ్చారు కదా, ఈ ట్రైనింగ్ వచ్చినప్పుడు అసలు మీకు ఏం కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ కొంతమంది వస్తారు, ఈ ట్రైనింగ్ ఏదో వేడికి చూద్దాం అన్నట్టుగా వస్తారు, వాళ్ళకి ఏమి ఈ ట్రైనింగ్ ఉపయోగపడదు. సపోజ్ మీకు అందరికీ కూడా నేను క్వశ్చన్ అడుగుతాను, నెలకు ఒక 50,000 వస్తే నాకు బాగుంటుంది అనుకుని హెర్బల్ లైఫ్ లోకి వచ్చాను. జెన్యున్ గా అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు ఆడకూడదు, పక్కనోడు చూస్తున్నా అని చెప్పి మీరు పట్టించుకోకూడదు. పక్కనోడే మనకి సంబంధం లేదు, ఆ పక్కనోడి మన చేతికి ఏమన్నా అనుకుంటాడేమో, ఏమన్నా అనుకుంటుందేమో, మీకు అనవసరం. నెలకు ఒక 50,000 వస్తే బాగుంటుంది అనుకొని వచ్చి అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. దించండి. 1,00,000 రూపాయలు కావాలని అనుకుని వచ్చి అన్న వాళ్ళు చేయండి. నెలకు 1,00,000 దించండి. నెలకు 2 లక్షలు కావాలనుకుని వచ్చి అన్న వాళ్ళు చేయండి. హ్యాండ్ రైస్. ఓకే, దించండి. 3 లక్షలు, 3 lakhs పర్ మంత్. నెలకు ఒక 4 lakhs కావాలి సార్ అన్నవాళ్ళు చేయొచ్చు. 5 లక్షలు పర్ మంత్. 6 దించండి. 6 లక్షలు. అన్నిటికీ ఎత్తుతాయింది నువ్వు. ఇంతమందిలో సుధీర్ సార్ ఎవరు చూస్తాడు అనుకుంటారు కదా మీరు. సరే, నెలకు ఒక 10 లక్షలు కావాలి సార్ మాకు, కష్టపడతాం అన్న వాళ్ళు చేయాలి. కష్టపడితేనే కండిషన్ అప్లైడ్. అర్థమైందా? తూర్పు దిక్కును కూర్చుంటే 10 లక్షలు వస్తే రావు. దించండి. 15 లక్షలు కావాలి సార్ నెలకు అన్న వాళ్ళు చేయాలి. 20 కావాలన్న వాళ్ళు చేయాలి. భయపడకండి, ఎందుకు భయపడతారు? అమ్మో దాటిపోతున్నాం మనం, 25 కావాలన్న వాళ్ళు చేయాలి. నెలకి అమ్మో కళ్ళు తిరుగుతున్నా సరే ఎప్పుడు పోయినా పెడతామంటే చెప్తున్నారు. డౌన్ చేయండి. సో వాట్ ఎవర్ నీకు ఎంత కావాలంటే కూడా అంత వస్తాయి కూడా, బట్ నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలి. అర్థమవుతుందా క్లియర్గా? ఆ లెవెల్కి వెళ్తే నీకు ఎంత కావాలంటే అంతకు వస్తాయి. సో అసలు యాక్చువల్గా నేను సూపర్వైజర్ వరకు చెప్పాను, నెలకు ఒక 50,000 ఆ రేంజ్లో సంపాదించాలంటే మీకు బెస్ట్ పొజిషన్ ఏంటంటే వరల్డ్ టీమ్ లెవెల్. 30 నుంచి 50,000 పర్ మంత్ యావరేజ్గా సంపాదించుకోవచ్చు. అంటే నువ్వు వరల్డ్ టీమ్ అయిపోతే జీవితకాలం నేను పని చేయకపోయినా 30,000-50,000 వస్తాయి, ఆ మాట చెప్పట్లని. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, వరల్డ్ టీమ్ అయిపోతే నెలకు 30,000 వస్తాయంట. అలా రావు. వరల్డ్ టీమ్ అయితే ఆ తర్వాత కూడా నువ్వు వరల్డ్ టీమ్ బిజినెస్ చేయాలి. అర్థమవుతుందా? వరల్డ్ టీమ్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి ఒకసారి. 3 మార్గాలు ఉన్నాయి. ఇక్కడ సూపర్వైజర్ చేయొద్దండి, ఇంకా వరల్డ్ టీమ్ కాలేదని వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. మీరు వరల్డ్ టీమ్ అవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా 1 month లోనే 10,000 వాల్యూమ్స్ కంప్లీట్ చేస్తే మీరు వరల్డ్ టీమ్ అవుతారు. టీసీ వాల్యూమ్స్ కానీ, డౌన్ లైన్ వాల్యూమ్స్ కానీ, మీరు సొంతగా కొనుక్కొని ప్రొడక్ట్ కస్టమర్కి ఇవ్వడం కానీ, ఏదైనా కానీ 1 month లో
10,000 వాల్యూమ్స్ చేస్తే మీరు బ్రాండ్ న్యూ వరల్డ్ టీమ్ అవుతారు. రెండో మార్గం, మీ ఆర్గనైజేషన్ 10,000 అయ్యి మీరు పర్సనల్ 2-5 చేసుకున్న వరల్డ్ టీమ్ అవుతారు. సపోజ్ మీ కింద సూపర్వైజర్లు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి 2-3 సూపర్వైజర్లు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఆ మంత్ 10,000 చేశారు. మీరు పర్సనల్ వాల్యూమ్స్ 2-5 చేసుకుంటే మీరు వరల్డ్ టీమ్ అవుతారు. ఇది రెండో మార్గం. మూడో మార్గం, తేలికైన మార్గం, సుఖీ పవర్ రికమెండ్ చేసే మార్గం, ప్రతి నెల 2-5 చొప్పున 4 నెలలు వరుసగా చేయాలి. ఎంత చేయాలి? ప్రతి నెల 2-5 చొప్పున ఎన్ని నెలలు చేయాలి? పక్క నెలలు 4 నెలలు చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ మంత్ ఏంటి? ఆగస్ట్ కదా. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 4 నెలలు 2-5 చేస్తే డిసెంబర్ 1 నాటికి హెర్బల్ లైఫ్ కంపెనీ మన వరల్డ్ టీమ్ గా రికగ్నైజ్ చేస్తుంది. 2-5 అంటే అర్థం ఏంటంటే ప్రతి నెల 2,500 వాల్యూమ్స్ చేయాలి. ఒక వాల్యూమ్ ఎంత అని చెప్పాను? 65 రూపాయలు. 65 రూపాయలు ఇంటూ 2-5 అంటే సుమారుగా ప్రతి నెల 1.5 lakh రూపీస్ టర్న్ ఓవర్ జరగాలి మీ కింద, మీ ఐడిలో. అది మీ కస్టమర్ డైరెక్ట్ గా ఇవ్వడం కానీ, కోచెస్ చేసే వాల్యూమ్స్ కానీ, ప్రిఫర్డ్ కస్టమర్ చేసే వాల్యూమ్స్ కానీ, నాన్ సూపర్వైజర్ వాల్యూమ్స్ కౌంట్ అవ్వవు 2-5 లో. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీ డౌన్లైన్ సూపర్వైజర్ అయ్యారు, అది ఆర్గనైజేషన్ కిందకి వెళ్తారు. అర్థమవుతుందా? క్లియర్ అర్థమవుతుందని వచ్చేది కదా. ఓకే, ఎవరైతే నాన్ సూపర్వైజర్స్ ఉన్నారు, నేను ఇంకా సూపర్వైజర్ అవ్వలేదని మీ కింద ఎవరైనా చెప్పారనుకో, వాళ్ళు సూపర్వైజర్ అయ్యే వరకు జరిగే వాల్యూమ్స్ అన్ని కూడా మీకు 2-5 కౌంట్ అవుతాయి. అలానే మీ కస్టమర్ డైరెక్ట్ గా ప్రొడక్ట్ కొంటే ఆ ప్రొడక్ట్ కొనే వాల్యూమ్స్ కూడా మీకు 2-5 కౌంట్ అవుతాయి. మీ డైరెక్ట్ గా కస్టమర్కి ఎవరికన్నా పీసీఐడి ఇస్తే ఆ వాల్యూమ్స్ కూడా మీకు 2-5 కౌంట్ అవుతాయి. అర్థమవుతుందా క్లియర్ గా? ఇలా 4 నెలలు పక్క నెలలు చేస్తే మీరు ఏమవుతారు? వరల్డ్ టీమ్ అవుతారు. సో వరల్డ్ టీమ్ అయిన తర్వాత కూడా ప్రతి నెల వరల్డ్ టీమ్ బిజినెస్ చేయాలి. అర్థమవుతుందా? సో వరల్డ్ టీమ్ రేంజ్ లో సుమారుగా 30,000 నుంచి 50,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అర్థమవుతుందా క్లియర్ గా? నెక్స్ట్, యాక్టివ్ వరల్డ్ టీమ్. యాక్టివ్ వరల్డ్ టీమ్ ఏమంటారంటే హెర్బల్ లైఫ్ కంపెనీ లెక్కలో మినీ ప్రెసిడెంట్ టీమ్ లెక్క. అంటే ప్రెసిడెంట్ టీమ్ అవడానికి కావాల్సిన అర్హతలన్నీ యాక్టివ్ వరల్డ్ టీమ్స్ ఉన్నాయని కంపెనీ ఉద్దేశం. ఎందుకు యాక్టివ్ వరల్డ్ టీమ్ అంత ప్రయారిటీ? గెట్ టీమ్ ని మినీ ప్రెసిడెంట్ టీమ్ అనరు, మిల్ టీమ్ ని మినీ ప్రెసిడెంట్ టీమ్ అనరు, ఈవెన్ 7-5 మిల్ టీమ్ కూడా ప్రెసిడెంట్ టీమ్ అనరు. కానీ ఒక యాక్టివ్ వరల్డ్ టీమ్ ని మాత్రమే మినీ ప్రెసిడెంట్ టీమ్ అంటారు. ఎందుకంటే యాక్టివ్ వరల్డ్ టీమ్ అవ్వాలంటే అతను పర్సనల్ మీద ఉండాలి, ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. సో యాక్టివ్ వరల్డ్ టీమ్ అవ్వాలంటే ఏం చేయాలి? 6 నెలలు కంప్లీట్ అవ్వాలి. ప్రతి నెల అక్కడ చూడండి 2-5 into 4 consecutive months రాసుందా? ప్రతి నెల ఎన్ని చేయాలంట? 2,500 4 నెలలు వరుసగా చేయాలి. ఓకే, ఆర్ 10,000 వాల్యూమ్ పాయింట్స్. అండ్ అంటే దాంతో పాటు 10,000 వాల్యూమ్ పాయింట్స్ ఎనీ 1 month లో చేయాలి. ఓకే, 10,000 వాల్యూమ్ పాయింట్స్ ఎన్ని 1 month లో చేయాలి. లేదా మూడో మార్గం 5,000 2 నెలలు చేసుకోవచ్చు ఓవరాల్ గా వరల్డ్ టీమ్ అయ్యే క్రమంలో. అండ్ ఆర్గనైజేషన్ 10,000 అవ్వాలి. బోర్డు నుండి మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, బట్ ఓకే. సో మీకు అర్థమైందా? యాక్టివ్ వరల్డ్ టీమ్ కంప్లీట్ అవ్వాలంటే అది 4 months క్వాలిఫికేషన్. ఓకే, ఈ 4 months లో ప్రతి నెల 2-5 చొప్పున ఉండాలి. దాంట్లో ఎనీ 2 months పక్క నెలలో 5,000 ఉండాలి. లేదా 3 months 2-5 ఉండాలి. ఒక నెలలో పర్సనల్ 10,000 అన్నా అవ్వాలి. ఆర్గనైజేషన్ ఈ 4 నెలలు ఏదో ఒక నెలలో 10,000 అవ్వాలి. అప్పుడు మీరు యాక్టివ్ వరల్డ్ టీమ్ కింద కౌంట్ అవుతుంది. హెర్బల్ లైఫ్ కంపెనీ యాక్టివ్ వరల్డ్ టీమ్ కింద కౌంట్ చేస్తారు. ఒక్కసారి యాక్టివ్ వరల్డ్ టీమ్ అయిన తర్వాత ఆ యాక్టివ్ వరల్డ్ టీమ్ బిజినెస్ అంటే అర్థం ఏంటంటే, మీరు యాక్టివ్ వరల్డ్ టీమ్ అంటే కింద కోచెస్ ఉన్నారని, టీం పెరుగుతుందని, కస్టమర్ బేస్ పెరుగుతుందని అర్థం. ఆటోమేటిక్ యాక్టివ్ వరల్డ్ టీమ్ లెవెల్లో నెలకి సుమారు ఒక 50,000 నుంచి 70,000 వరకు సంపాదించుకోవాలి యాక్టివ్ వరల్డ్ టీమ్ అయితే. అంటే యాక్టివ్ వరల్డ్ టీమ్ అయిన తర్వాత మేము పడుకుంటే కూడా 70,000 అవుతాయి రావు. మళ్ళీ యాక్టివ్ వరల్డ్ టీమ్ అయిన తర్వాత ఆ పని జరుగుతూ ఉండాలి. అప్పుడు నెలకి 50,000 నుంచి. ఇట్స్ లైక్ బిజినెస్ అండి. షాప్ ఓపెన్ చేయాలి ప్రతిరోజు, అప్పుడే వ్యాపారం అవుతుంది. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం చేయాలి, అప్పుడే వ్యాపారం వస్తుంది. ఈవెన్ హెర్బల్ లైఫ్ లో కూడా నువ్వు ఏ లెవెల్కి వెళ్తే ఆ లెవెల్ బిజినెస్ ప్రతి నెల జనరేట్ చేయగలగాలి. అప్పుడే హెర్బల్ లైఫ్ కంపెనీ మీకు డబ్బులు ఇస్తుంది. పెద్ద కష్టమేం కాదు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే గెట్ టీమ్ లెవెల్. ఇది చాలా ఇంపార్టెంట్. గెట్ టీమ్ లెవెల్. ఈ గెట్ టీమ్ లెవెల్లో ప్రతి నెల సుమారుగా
ఒక 90,000 నుంచి 1,50,000 వరకు సంపాదించవచ్చు గెట్ టీమ్ లెవెల్. ఈ గెట్ టీమ్ అవ్వాలంటే ఆర్గనైజేషన్ 20,000 వాల్యూమ్ పాయింట్స్ అయితే మీరు గెట్ టీమ్ అవుతారు. అది 3 పక్క నెలలో 3 కన్సిక్యూటివ్ మంత్స్ లోనే చేయాలి. సో అలాగే నెక్స్ట్ లెవెల్ ఉంది మిల్ టీమ్ లెవెల్. మిల్ టీమ్ లెవెల్లో నెలకి 4-5 లక్షలు సంపాదించవచ్చు. అలానే ప్రెసిడెంట్ టీమ్ లెవెల్లో నెలకి 15-20 లక్షలు సంపాదించవచ్చు. సో ఇది మార్కెటింగ్ ప్లాన్ అన్నమాట. మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే నీకు ఏ లెవెల్ ఎంత డబ్బులు కావాలో ఆ లెవెల్ తగ్గ మార్కెటింగ్ ప్లాన్ నువ్వు అచీవ్ అయితే కనుక వెళ్ళగలిగితే కనుక అక్కడి నుంచి నీకు ప్రతి నెల యావరేజ్ గా ఇన్కమ్ వస్తుంది. అర్థమవుతుందా క్లియర్ గా? సో సూపర్వైజర్ లెవెల్లో ఒక 10 నుంచి 20,000 సంపాదించవచ్చు. వరల్డ్ టీమ్ లెవెల్లో ఒక 30 నుంచి 50,000 యావరేజ్ గా సంపాదించవచ్చు. యాక్టివ్ వరల్డ్ టీమ్ లెవెల్లో ఒక 50 నుంచి 70,000 వరకు యావరేజ్ గా సంపాదించవచ్చు. గెట్ టీమ్ లెవెల్లో ఒక 90,000 నుంచి 1,50,000 వరకు యావరేజ్ గా సంపాదించవచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఇందాక కొంతమంది నేను అడిగాను ఏ లెవెల్ ఎంత ఇన్కమ్ కావాలి అని. మీకు ఏ ఇన్కమ్ కావాలంటే ఆ ఇన్కమ్ లెవెల్ ఆ లెవెల్ కి క్వాలిఫై అవ్వాలి. గెట్ టీమ్ లెవెల్ ఎంత వస్తుందని చెప్పాను, సుమారుగా 90 to 1.5 lakh. సో 1,00,000-1,50,000 కావాలని నేను హెర్బల్ లైఫ్ లోకి వచ్చామన్నాను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్వరగా గెట్ టీమ్ కి వచ్చారు. ఒకవేళ నెలకు 4-5 లక్షలు కావాలనుకుని హెర్బల్ లైఫ్ లోకి వచ్చామన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్వరగా మీటింగ్ కి వచ్చారు. సో ఇది యాక్చువల్ గా ఫస్ట్ టైం మార్కెటింగ్ ప్లాన్ ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, అర్థం కాదు. అందుకనే ప్రతిసారి వారం జరిగే బేసిక్ ట్రైనింగ్ లో మార్కెటింగ్ ప్లాన్ రిపీట్ చేసినప్పుడు పదే విన్నప్పుడు మీ బుర్రలోకి ఎక్కిపోదు, మైండ్ లోకి ఎక్కింది. అర్థమవుతుందా క్లియర్ గా? సో నేను ఓవరాల్ గా కన్క్లూడ్ చేశాను, సింపుల్ గా చెప్పేశాను. సో ఇది ఈ మార్కెటింగ్ ప్లాన్ మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. యు అండర్స్టాండ్? ఓకే. సో యాక్చువల్ గా మార్కెటింగ్ ప్లాన్ లో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, కొన్ని పాయింట్స్ చెప్తాను. మనందరం కూడా మార్కెటింగ్ ప్లాన్ లో ముందుకు వెళ్ళాలా వద్దా? మార్కెటింగ్ ప్లాన్ లో ముందుకు వెళ్తే మనకి బెనిఫిట్ ఏంటి? ఇన్కమ్ పెరుగుతుంది. వెరీ గుడ్. మార్కెటింగ్ ప్లాన్ లో ఎంత ముందుకు వెళ్తే అంత మనకి ఇన్కమ్ పెరుగుతుంది. మార్కెటింగ్ రాసుకోండి. మార్కెటింగ్ ప్లాన్ ఈజ్ నాట్ ఏ బెడ్, ఇట్స్ ఏ ల్యాడర్. మార్కెటింగ్ ప్లాన్ అనేది పరుగు కాదు. కొంతమంది వరల్డ్ టీమ్కి వస్తారు, ఇంకా 6 నెలల సంవత్సరం పాటు వరల్డ్ టీమ్ లోనే ఉంటారు. వరల్డ్ టీమ్ అయినోడు ఏం చేయాలి? యాక్టివ్ వరల్డ్ టీమ్ కోసం పనిచేయాలి. యాక్టివ్ వరల్డ్ టీమ్ అయినోడు ఏం చేయాలి? ట్యాప్ టీమ్ కోసం పనిచేయాలి. సో ఇలా ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ కోసం పనిచేస్తున్నప్పుడు ఏమైందంటే మనకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఒక 10,000 వస్తే చాలు అనుకుని వచ్చాను, నెలకు ఒక 10,000. కానీ నాకు ఎప్పుడైతే హెర్బల్ లైఫ్ లో డబ్బులు పెరుగుతున్నాయో నా గోల్స్ మార్చుకుంటూ ఉన్నా. 10,000 ఫస్ట్ మంత్ లోనే వచ్చేసినాయి, నెక్స్ట్ మంత్ 30,000 వచ్చినాయి, థర్డ్ మంత్ 50,000 వచ్చినాయి. సో నేను 10,000 కోసమే వచ్చాను కాబట్టి నేను 10,000 చాలనుకుంటే కనుక నేను మార్కెటింగ్ ప్లాన్ లో ముందుకు వెళ్ళేవాడిని కాదు. కానీ నాకు ఎప్పుడైతే డబ్బులు పెరుగుతూ ఉన్నాయో నా గోల్స్ మార్చు